అది పేరుకే నేషనల్ హైవే. కాస్త ఏమరపాటుగా ఉన్నారో అదే యమలోకానికి డైరెక్ట్ వే. వేల కోట్ల బడ్జెట్తో నిర్మించిన నేషనల్ హైవే ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. కాంట్రాక్టర్ సంస్థల కాసుల కకృతి వాహనదారుల సేఫ్టీకి సవాలుగా నిలుస్తోంది. నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారి 65పై V6 స్పెషల్ స్టోరీ. దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి సమస్యలకు కేరాఫ్ గా మారింది. ఈ హైవేపై ప్రయాణించాలంటేనే జనం వణికిపోతున్నారు. టోల్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్లు ప్రయాణికుల భద్రతను గాలి కుదిలేయటంతో ప్రమాదాల సంఖ్య పెరిగిందంటున్నారు జనం. $1740 కోట్ల ఖర్చుతో బీఓటీ పద్ధతిలో ఈ హైవేను నిర్మించింది జీఎంఆర్ సంస్థ. అయితే రోడ్డు నిర్మాణంలో సంస్థ ఎక్కడా నిబంధనలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాలకు లింకుగా సర్వీస్ రోడ్లు లేకపోవడంతో టూ వీలర్స్, ఆటోలు హైవే పైకి వస్తున్నాయి. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు జనం. సర్వీస్ రోడ్డు, హైవే రోడ్డు కలిసే చోట కాషన్ లైట్లు ప్రతి 2 కిలోమీటర్లకు ఒక మధ్యదారి ఉండాలని నిబంధన. అయితే ఇవేవీ కనిపించటం లేదు. ఇక మేజర్ జంక్షన్లను గుర్తించి హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఎక్కడా ఏర్పాటు చేసిన దాఖలా లేవు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే చోట ఫ్లైఓవర్లు నిర్మించాలంటున్నారు స్థానికులు. హైవే రోడ్లో బైక్ల మీద వెళ్ళాలంటేనే భయంగా ఉన్నది. పాదచారులు, మేకలు, పశువులు ఉన్న దగ్గర, గ్రామాలు ఉన్న దగ్గర మాత్రం ఏమాత్రం కూడా స్పీడ్ కూడా తగ్గకుండా కొన్ని వందల మేకలు, గొర్రెలు, చాలామంది మనుషులు కూడా చనిపోవడం జరిగింది హైవే రోడ్ అంట. పానుకుల దగ్గరనే సార్, ప్యాసింజర్ ఆడ మూల మీద దిగాలంటే వాళ్ళు దింపాలంటే మేము దింపలేకపోతున్నాం. చాలా వరకు చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ వెనకాల ఏ బండి వచ్చి తలిగేది తెలియదు. ఇప్పుడు యువతల బాధ చూసుకుంటే ఇక్కడ కుల్ల ప్లేస్ చాలా ఉన్నది. ఆ కుల్ల ప్లేస్లో దింపగలుగుతాం. ఇప్పుడు అవతల బాధ ఉన్నది. అవతల బాధలో ఏమైంది, అది మొత్తం రోడ్డు మీదనే అవుతుంది. రాంగ్ రూట్లో వస్తున్న వాహనాలతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయంటున్నారు జనం. రాంగ్ రూట్లో వెళ్లే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర చికిత్సను అందించే ట్రామా కేర్ సెంటర్ లేకపోవడంతో పేషెంట్ల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయంటున్నారు. బస్ బేల్లో వాహనాలను నిలపటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మాకు ఇక్కడ సరే సర్వీస్ రోడ్డు లేక ఎదురుపోయి యాక్సిడెంట్ అయ్యి చాలామంది కూడా వికలాంగులు అయిపోయినారు. దీని మీద ఎటువంటి అధికారులు కానీ జీఎంఆర్ సంస్థ కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పటికి ఎన్నోసార్లు పలుమార్లు పోలీస్ ద్వారా కూడా విజ్ఞప్తి చేయించినాం. అయినా కూడా వాళ్ళు ఇంతవరకు స్పందించలేదు. ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. తీవ్రమైన చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఒకసారి రాస్తారోకో చేయడం కూడా జరిగింది. అయినా కూడా వాళ్ళు ఎవరు మాత్రం శంకించడం లేదు. బైపాస్లు ఉన్న కాడ వాళ్ళు సిగ్నల్ సరిగా పెట్టకపోవడం వల్ల కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరి లెఫ్ట్ రైట్ పోయడానికి కూడా సిగ్నల్ లేకపోవడం, గుర్తులు లేకపోవడం, కన్ఫ్యూజ్ అయ్యి కూడా ఇబ్బందులు అవుతున్నాయి. జరిగే యాక్సిడెంట్లకు మొత్తం ప్రభుత్వమే బాధ్యత వహించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరోవైపు జాతీయ రహదారిపై పర్యవేక్షణ ఉండటం లేదు. ఆర్ఎన్బి, ఎన్హెచ్ఏఐ, పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు మూకుమ్మడిగా తనిఖీలు చేసి సమస్యలు గుర్తించాలి. కానీ అలాంటి తనిఖీలు ఎక్కడా జరగటం లేదు. చౌటుప్పల్ నుంచి కోదాడ వరకు జాతీయ రహదారిపై 11 పోలీస్ స్టేషన్లున్నా ప్రమాదాలు జరిగిన తర్వాత కేసుల నమోదు, విచారణకే అవి పరిమితమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక బ్రీత్ ఎనలైజర్ల వినియోగం, రహదారిపై మద్య నిషేధం కూడా సరిగ్గా లేదంటున్నారు జనం. ప్రతి 60 కిలోమీటర్లకు 3 సెక్షన్ల చొప్పున స్పీడ్ గన్లను ఏర్పాటు చేసి వాహనాల వేగాలను అంచనా వేయాలనే నిబంధన ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదంటున్నారు ప్యాసింజర్లు. అయితే ప్రమాదాలు జరిగే స్థలాలపై అధ్యయనం చేశామంటున్నారు పోలీసులు. రహదారి విస్తరణలో జరిగిన అవకతవకలపై విచారిస్తామంటున్నారు. అయితే ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ అని ఉంటాయి రోడ్స్ మీద, అంటే 5 మంది చనిపోయినా 5 యాక్సిడెంట్లు అయినా ఆ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా తీస్తాం శాస్త్రీయంగా. దాన్ని అన్ని స్పాట్లు ఇప్పుడు గుర్తించడం జరిగింది. 23 ఉన్నాయి జిల్లాలో. ఆ 23 బ్లాక్ స్పాట్స్లో కూడా పోలీసు వారు, ఆర్ఎన్బి వారి సాయంతో టోటల్గా అక్కడ ఏం చేస్తే యాక్సిడెంట్ జరగవు అనే దాన్ని ఆల్రెడీ స్టడీ చేయడం జరిగింది. దాన్ని త్వరలోనే ఎస్పీ గారు టేకప్ చేస్తారు. అన్ని బ్లాక్ స్పాట్స్ దగ్గర ఒకటేసారి వర్క్ స్టార్ట్ అవుతుంది. NH65 పనులను నిబంధన ప్రకారం పూర్తి చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలంటున్నారు జనం.